బీఆర్ఎస్‌ను ముంచేది కేటీఆర్. కేసీఆర్ నీ పార్టీకి నీ కొడుకే గుదిబండ. ఆయన ఉన్నంత కాలం జనం బండకేసి కొడుతూనే ఉంటారు. సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకున్నది. 8,000 లక్షల అప్పు చేసినా వాళ్ళ ఆశ తీరలేదు. నాడు మంత్రులతోనూ మాట్లాడని కేసీఆర్ ఇప్పుడు సర్పంచ్లతో సైతం మాట్లాడుతున్నాడు. ఎస్ఎల్బీసీని 10 ఏళ్లు పడవ పెట్టారు. అక్కడ ప్రమాదం జరిగితే మామ అల్లుళ్ళు డ్యాన్స్ చేశారు. ఎవరు అడ్డం పడ్డా ఎస్ఎల్బీసీ డిండి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని వెల్లడి. నల్గొండ జిల్లా దేవరకొండ సభలో సీఎం ప్రసంగం. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు దేవరకొండలో ప్రజాపాలన విజయోత్సవ సభ మహిళా సంఘాల అధ్యక్షులతో నిర్మించారు. చెక్కులు కూడా వాళ్ళకి అందజేశారు మహిళలకి. కేసీఆర్ మంత్రులతోనే మాట్లాడాడు, అలాంటిది సర్పంచ్లతో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఫ్లైట్ ఛార్జీ 18,000 దాటొద్దు. ఎయిర్లైన్స్ కంపెనీలకు కేంద్రం ఆదేశం. ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని ఎంక్వైరీ కౌంటర్ వద్దకు క్యూ కట్టిన ప్రయాణికులు. విమాన టికెట్ ధరలు భారీగా పెంచడంపై ఆగ్రహం. కిలోమీటర్లను బట్టి రేట్లు ఫిక్స్. 7,000 నుంచి 18,000 వరకు ఛార్జీలు. ఇంకా తీరని ఇండిగో కష్టాలు. మరో 8,000కు పైగా విమానాలు రద్దు. ఇవాళ రాత్రిలోగా ప్యాసింజర్లకు రిఫండ్ చేయాలని కేంద్రం ఆదేశం. సంస్థ సీజీఓతో నేరుగా పీఎంఓ సంప్రదింపులు. సంస్థ సీఈఓతో నేరుగా పీఎంఓ సంప్రదింపులు. ప్రయాణికులు రద్దీ దృష్ట్యా అదనపు రైలు బోగీలు ఏర్పాటు చేస్తున్న రైల్వే. ఇండిగో ఫ్లైట్లో రద్దయ్యని చెప్పేసి మిగతా వాళ్ళు ఫ్లైట్ టికెట్ ధరలు పెంచేస్తున్నారు. వాటిని అలా పెంచకూడదని చెప్పేసి కేంద్రం చెప్తుంది. ఇది చాలా ఇబ్బంది. ఇట్లా క్యాన్సిల్ అయిపోతే దూరం వెళ్ళేవాళ్ళు, ట్రావెలింగ్ చేసుకునే వాళ్ళు చాలా కష్టం. ఇంటర్వ్యూలకు వెళ్తారు కొంతమంది జాబ్ పర్పస్ కోసం. అలాంటప్పుడు ఇలా మధ్యలో ఆగిపోతే చాలా కష్టం అయిపోతుంది. ఈ సమస్యను త్వరగా పూర్తి చేసేయాలి. ఇట్లనే కొనసాగితే చాలా కష్టం అయిపోతుంది పబ్లిక్కి, ట్రాన్స్పోర్ట్కి. మూడో విడతలో ఒక్కరోజే 78,000 నామినేషన్లు. 4,158 సర్పంచ్ స్థానాలకు 27,277, 36,442 వార్డులకు 89,603 నామినేషన్లు దాఖలు. ఈ దఫా 11 సర్పంచ్, 100 వార్డులకు నామినేషన్లు నిల్లు. మినీ దావోస్లో గ్లోబల్ సమ్మిట్. తెలంగాణ రైజింగ్ 2047కు ఏర్పాట్లు పూర్తి. 5 స్టార్ హోటల్ సౌకర్యాలతో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు. 3 హెలిప్యాడ్లు, డిస్కషన్ సెషన్ హాల్స్, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ కోసం ప్రత్యేక గదులు. ఇవాళ డ్రై రన్ నిర్వహణ. రేపు గవర్నర్ చేతుల మీదుగా షురూ. సీఎం వరల్డ్ ఎకానమీ సమ్మిట్. సీఈఓతో పాటు ప్రముఖ ప్రసంగాలు. తెలంగాణ ఔన్నత్యాన్ని చాటి చెప్పేలా ప్రత్యేకంగా 40 స్టాల్స్ ఏర్పాట్లు పరిశీలించిన సీఎం రేవంత్. ప్రసంగంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని సూచన. ఈ గ్లోబల్ సమ్మిట్ని నిర్వహించబోతున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణలో. ఇది నిర్వహించడం వల్ల ఏంటి యూజ్ అంటే, చాలామంది కంపెనీస్ వాళ్ళు వస్తారు, మన తెలంగాణ గురించి తెలుసుకుంటారు. ఇక్కడ ఉండే ట్రాన్స్పోర్టు, కరెంటు, భూమి వీటి గురించి తెలుసుకుంటారు. తెలుసుకొని వాళ్ళు ఇక్కడ కంపెనీ స్టార్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. అప్పుడు మనకు ట్రాన్స్పోర్టు, చాలామందికి ఉద్యోగాలు దొరుకుతాయి మన తెలంగాణ వారికి. ఇది చాలా గొప్ప ఆలోచన. మనకు ఎకానమీ కూడా చాలా పెరుగుతుంది. మెడికల్ మత్తులో యూత్. డ్రగ్స్, గంజాయిపై పోలీసుల ఉక్కుపాదంతో రూట్ మార్చిన అడిక్ట్స్. ప్రయత్నంగా ఫార్మా మందులపై మల్లుతున్న యువకులు. నిద్రమాత్రలు, పెయిన్ కిల్లర్లే నయా మత్తు మందులు. మెడికల్ షాపుల్లో గల్లీకో రేటు ప్రిస్క్రిప్షన్లు లేకుండా యథేచ్ఛగా అమ్మకాలు. ఇటీవలే ఓల్డ్ సిటీలో డ్రగ్ ఓవర్ డోస్తో 2 మృతి. ఇట్లా ఈ మెడిసిన్ తీసుకోవడం వల్ల ఓవర్ అయిపోతుంది, చాలామంది మరణించేస్తారు. ఈ మత్తు పదార్థాలకి ఇట్లా
అలవాటు పడకండి. వాటిని అవాయిడ్ చేయండి చాలా వరకు. ఇంక అలవాటు పడ్డ వాళ్ళకి డైవర్ట్ కావడం చాలా కష్టమవుతది. కానీ తప్పదు, చేసుకోవాలి. లేకపోతే మరణించ మ మరణిస్తారు. ఇట్లా ఈ డోస్‌లు తీసుకోకండి మెడిసిన్. చాలా ఎఫెక్ట్ పడతది. ఎట్టకేలకు ట్రంప్‌కు శాంతి బహుమతి. ఫిఫా తొలి పీస్ ప్రైజ్‌ను అందుకున్న అమెరికా ప్రెసిడెంట్. ఫిఫా 2026 వరల్డ్ కప్ డ్రా కార్యక్రమం మోడల్ ప్రదానం. ఎట్టకేలకు శాంతి బహుమతి మన డొనాల్డ్ ట్రంప్ గారు తీసుకున్నారు. గ్లోబల్ సమ్మిట్లో ఇందిరా మహిళా శక్తి. స్పెషల్ అట్రాక్షన్‌గా షెర్ప స్టాల్. మహిళా సంఘాలు సత్తా చాటేలా ఏర్పాట్లు. ఇండిగో సంక్షోభం. ఆర్టీసీ, రైల్వే స్పెషల్ సర్వీసులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వైజాగ్, చెన్నై, బెంగళూరు స్లీపర్ బస్సులు. చెర్లపల్లి, సికింద్రాబాద్ నుంచి చెన్నై, ముంబై, కోల్కతాకు ప్రత్యేక రైళ్లు. రాష్ట్ర భవిష్యత్తును మార్చే సదస్సు రేపు మధ్యాహ్నం 1:30 గంటలకు గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం. డిప్యూటీ సీఎం భట్టి. 9న సాయంత్రం 6 గంటలకు ముగింపు. మొదటి రోజు మధ్యాహ్నం 2:30 సీఎం ప్రసంగం. 44 దేశాల నుంచి 154 మంది ప్రపంచ స్థాయి డెలిగేట్స్. ఒక అమెరికా నుంచి 46 మంది ప్రతినిధులు. ఇది పొలిటికల్ సమ్మిట్ కాదు, ఎకనామిక్ సమ్మిట్ అని వెల్లడి. అసెంబ్లీకి కొత్త రూపు. ఇటు శాసనసభ, అటు మండలి మధ్యలో పార్లమెంట్ తరహా సెంట్రల్ హాల్ నిర్మాణం. ఇందుకోసం 3 రకాల ప్లాన్లను పరిశీలిస్తున్న రేవంత్. అసెంబ్లీ ఆవరణ చుట్టూ ఉన్న పాత బిల్డింగ్స్ కూల్చి పూలు, ఇతర మొక్కలను పెంపకం. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి. మంత్రి పొన్నం. కేంద్ర మంత్రి బండి సంజయ్ని గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానించిన మినిస్టర్. విద్యుత్ అగ్రిమెంటుకు రాష్ట్రమే ముందుకొస్తలే. సీఎంను ఎన్టీపీసీ చైర్మన్ కలిసిన స్పందన లేదు. కిషన్ రెడ్డి. కేంద్రం ఇస్తున్న పంచాయతీ నిధులను దారి మళ్లిస్తున్నారు. భూములు అమ్మి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని ఫైర్. అబద్ధాలు ప్రచారం చేస్తే నిజాలు మరుగున పడిపోవు. కేసీఆర్ సంక్షేమ ఫలాలను ప్రజలు మర్చిపోరు. హరీష్ రావు. విత్తన బిల్లులో అన్ని లొసుగులే. ఇప్పుడు స్పందించకపోతే రానున్న 50 ఏళ్లు తిప్పలే. నకిలీ విత్తనాలతో రైతు నష్టపోతే పరిహారం ఇచ్చేలా రూల్స్ తేవాలి. రాష్ట్రాల అధికారులను కేంద్రం హరించొద్దు. 13 సవరణ ప్రతిపాదించిన అగ్రికల్చర్ వర్సిటీ. డిసెంబర్ 11 వరకు అభ్యంతరాలు అవకాశం. రైతు తమ అభిప్రాయాలను పంపాలి. వీసీ అల్దస్ జానయ్య. ఈ నకిలీ విత్తనాలు అయిపోతున్నాయి. ఇవన్నీ తింటే మన హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. ఇలాంటివి చెయ్యొద్దు. చేసినా కూడా గవర్నమెంట్ వెంబటే యాక్షన్ తీసుకొని వాటిని మొత్తం అంతం చేసేయాలి. త్వరలో హోంగార్డ్ నియామకాలు. కారుణ్య నియామకాల అంశం పరిశీలిస్తున్నాం. డీజీపీ శ్రీధర్ రెడ్డి. ఎర్త్ సైన్స్ వర్సిటీకి ఆస్ట్రేలియా సహకారం. మైనింగ్ విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి. రాష్ట్ర స్థాయి టాస్క్ఫోర్స్ ఏర్పాటుకు నిర్ణయం. కీలక నిర్ణయాల యాక్షన్ ప్లాన్. పరిశ్రమ నిపుణులు, విద్యావేత్తలు, ప్రభుత్వ అధికారులతో కూడిన రాష్ట్ర స్థాయి టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయడం. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మైనింగ్ కోర్సులు, విద్యా సంస్థల స్థితిగతులను సమీక్షించి వాటిని క్రమబద్ధీకరించడం. మైనింగ్ వాల్యూ చైన్కు అవసరమైన స్కిల్స్ను అంతర్జాతీయ ప్రమాణాలను అనుగుణంగా పెంచేలా సిలబస్ రూపొందించడం. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా రీసెర్చ్ బేస్డ్ విద్యా విధానాన్ని ప్రోత్సహించడం. కార్పొరేట్ గుత్తాధిపత్యానికి ఇండిగో ఘటనే నిదర్శనం. పైలట్ల శ్రమ దోపిడీని ఆపాలని చెప్తే సంక్షోభమే తెచ్చింది కేటీఆర్. ఒకరిద్దరి చేతులతో వ్యవస్థలుంటే ఇట్లనే జరుగుతుంది. ట్రేడ్ యూనియన్ల రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యాఖ్య.
నైజీరియన్ల డ్రగ్స్ నెట్వర్క్లో 1975 మంది హైదరాబాద్ కస్టమర్లు. ఢిల్లీ నుంచి ఆపరేట్ చేస్తున్న నైజీరియన్లు. సోషల్ మీడియా యాప్స్లో ఆర్డర్స్, కొరియర్లో డెలివరీ. వివరాలు సేకరించిన ఈగల్ ఫోర్స్. డ్రగ్స్ కస్టమర్లకు త్వరలో నోటీసులు, కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు. హర్యానా సీఎంకు అడ్లూరి లక్ష్మణ్ ఇన్విటేషన్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు రావాలని ఆహ్వానం. పంజాబ్ ఆర్థిక మంత్రికి ఇన్విటేషన్. 18,000 దాటొద్దు. ఇండిగోపై పెనాల్టీ. ఇండిగో సంక్షోభంపై మోదీ శనివారం ఆరా తీశారు. ప్రస్తుత పరిస్థితులను అధికారులను ఆయన వివరించారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కు పీఎంఓ నేరుగా ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్ట్స్తో సంప్రదింపులు జరుపుతున్నది. విమాన సర్వీసులను పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు 10 రోజుల సమయం ఇవ్వాలని పీఎంఓను ఆయన అభ్యర్థించినట్టు తెలిసింది. అలాగే పైలట్ డ్యూటీ రూల్స్ కఠినంగా ఉన్నాయని, వాటిలో కొంచెం సడలింపులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. అయితే ఈ సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఇండిగో సీఈఓకు పీఎంఓ స్పష్టం చేసినట్లు తెలిసింది. నిబంధనల ఉల్లంఘన, నిర్వహణ లోపాల నేపథ్యంలో ఇండిగోపై జరిమానా విధించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు సమాచారం. పెండ్లి వయసు లేకున్నా మేజర్లు సహజీవనం చేయవచ్చు. రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు. వ్యక్తిగత స్వేచ్ఛను వివాహ వయసుతో ముడిపెట్టలేమని వ్యాఖ్య. నెహ్రూ పేరును చెరిపేయాలని చూస్తున్నారు. చరిత్రను తిరిగి రాసేందుకు బీజేపీ సర్కారు ప్రయత్నం చేస్తుంది అని సోనియా గాంధీ అంటున్నారు. అంత గౌరవమే ఉంటే నెహ్రూ ఇంటి పేరును పెట్టుకోలేదేం బీజేపీ? సిటీలో మరో కీలక ఫ్లైఓవర్ నిర్మాణానికి బల్లియా రెడీ. టెండర్లు పిలుపు. సాగర్ రింగ్ రోడ్ నుంచి మందమల్లమ్మ జంక్షన్ వరకు నిర్మాణం. 416 కోట్లతో 6 లైన్ల ఫ్లైఓవర్. టీకేఆర్, గాయత్రీనగర్, మందమల్లమ్మ జంక్షన్ వద్ద తీరనున్న ట్రాఫిక్ తిప్పలు. ఈ నెల 20 వరకు బిడ్ల స్వీకరణ. 22న టెండర్లు ఫైనల్. అప్పుల భయం పోటీకి దూరం. బీఆర్ఎస్ హయాంలో అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు. బిల్లులు రాక సొంత ఆస్తులు అమ్ముకున్నామని ఆవేదన. గత 5 ఏళ్లలో పదుల సంఖ్యలో సర్పంచులు బలవన్మరణం. 530 కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నాయంటున్న మాజీ సర్పంచులు. బీఆర్ఎస్ హయాంలో ఉన్న సర్పంచులు వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళ గ్రామాన్ని కొంచెం అభివృద్ధి చేశారు. గవర్నమెంట్ నుంచి బిల్లులు రాక చాలామంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. ఇప్పుడు వారు పోటీ చేయాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే మళ్ళీ బిల్లులు పెండింగ్ పెట్టేస్తే మేము ఎక్కడ తెచ్చి ఆ అప్పులు తీర్చాలి అని. కొంతమంది సర్పంచులు వాళ్ళ దగ్గర లేకున్నా అప్పులు తీసుకొని వచ్చి మరీ అభివృద్ధి చేశారు. వాళ్ళు తట్టుకోలేక అప్పుని ఎట్లా తీర్పాలని చెప్పేసి తట్టుకోలేక, ఇటు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేక, గవర్నమెంట్ బిల్లులు క్లియర్ చేయలేక, వాళ్ళు అప్పులు ఎట్లా తీర్పాలని చెప్పేసి భయంతో వాళ్ళు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఏకగ్రీవాలను ఎంకరేజ్ చేయవద్దు. బీజేపీ మద్దతుతో పోటీ చేసే అభ్యర్థులనే గెలిపిస్తే 25 లక్షల నిధులు ఇస్తా. బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన వారు ఎన్నికైనా ఏం చేయరు. మెదక్ ఎంపీ రఘునందరావు. ఖమ్మం జిల్లాలో జింకల వేట కేసులో మాజీ ఎమ్మెల్యే కొడుకు. గత నెల సత్తుపల్లి నీలాద్రి పార్కులో జింకల వేట. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మోర్చ నాగేశ్వరరావు దత్తపుత్రుడు రఘు. వివరాలు వెల్లడించిన ఖమ్మం జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్. అప్రమత్తంగా లేకపోతే బ్యాంకు ఖాతాలు ఖాళీ. పెరుగుతున్న డిజిటల్ అరెస్టులు. యూపీఐ ట్రాప్స్తో డబ్బు మాయం. అప్రమత్తతే ఆయుధం. నల్లమల్ల సాగర్పై సుప్రీంకు ఏపీని ఆర్పేలా రీట్ పిటిషన్ వేసే ఆ అంశంపై యోచన. పాలమూరు ప్రాజెక్టుకు సిడబ్ల్యూసీ క్లియరెన్స్లు త్వరగా తేవాలి. తుమ్మిడిహెట్టి డీపీఆర్ఎస్ను వీలైనంత త్వరగా తేల్చండి. అధికారులతో మంత్రి ఉత్తమ్ కీలక రివ్యూ. బాటిల్ వాటర్తో నానో ప్లాస్టిక్ పొట్టకు తిప్పలు. తెలంగాణలో వ్యాపారాల్లో ఎందుకు లేరు? తెలంగాణ ఉద్యమంలో మన
ప్రాతినిధ్యం విన్న నినాదం ఇక్కడ నీళ్లు, నిధులు, నియామకాలు ఇక్కడి వారికే దక్కాలి. అప్పుడు ఉద్యమకారులు ఈ నినాదం ఆంధ్ర వలసదారులను ఉద్దేశించి ఇచ్చిన నినాదం. తెలంగాణ వచ్చిన 11 ఏళ్లకు ఈ నినాదాన్ని రివ్యూ చేయాలని, నీళ్లు ఇక్కడివే ఇక్కడే ఉంటాయి, నిధులలో పంపకాలు కేంద్రం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఇంకా తేల్చుకోవాలి, నియామకాలు ప్రభుత్వ రంగాలలో చట్టరీత్యా తెలంగాణ వాళ్లుగా నిర్వహించిన వారికే దొరుకుతాయి. కానీ ప్రైవేట్ కంపెనీ నియామకాలు వాళ్ల ఇష్టానుసారం నియమించుకుంటున్నారు. ఈ ఉద్యోగాలు తెలంగాణ వారికే ఇవ్వాలని నియంత్రణ కష్టతరమైంది.